అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఈరోజు మా కోనసీమలో స్పెషల్ అయిన సందువ చేపల ఇగురు ఎలా ఉండాలో తెలుసుకుందామండి. ఈ చేప చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ముళ్ళులు ఉన్నాయి అని ఇబ్బంది పడే వాళ్ళకైతే ముళ్ళులు లేని మంచి చేప అండి సందువ అండి. చూసారు కదండి, ముక్కలుగా కట్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అసలు చిన్న ముళ్ళు కూడా ఉండదండి, ఒక్క మిడిల్ ముళ్ళు తప్ప. ఆ మిడిల్ ముళ్ళులో మాత్రం అది కూడా మనం నమలడానికి వీలుగా ఉంటుందండి. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 3 మీడియం సైజు ఉల్లిపాయలు అండి, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 8 పచ్చిమిరపకాయలండి, అలాగే పసుపు, కారం, ఉప్పు, ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ అండి. చూసారు కదండి, ముక్కలకి మనం ఈ స్పూన్ తోటి 8 స్పూన్ల కారం వేయాలండి. నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకండి. ముందు 5 స్పూన్లు వేసానండి, తర్వాత మిగతా 3 స్పూన్లు వేద్దామండి. అలాగే చిన్న స్పూన్ తోటి పసుపు అండి, ఆ చిన్న స్పూన్ తోటి పసుపు వేద్దామండి. చూసారు కదండి, ఆ చిన్న స్పూన్ తోటి పసుపు వేసి కొంచెం పసుపు వేసానండి. ఆ తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ అంటే కూరకు మొత్తం సరిపడే సాల్ట్ ఒకసారి వేసేస్తానండి. స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ సరిపోతుందండి, వేసేస్తానండి. వేసేసి వీటన్నిటికి ముక్కలకు పట్టించాలండి. చూసారు కదండి, అలా వేసుకున్న తర్వాత ఆల్ ఇన్ వన్ మసాలా పౌడర్ అండి, ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలండి. ఇది మన మసాలా పౌడర్ అండి. కావాలంటే మన వీడియోస్లో ఉంటుంది, చూడండి. చూసారు కదండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, స్పూన్ అండ్ హాఫ్ అండి. పెద్ద స్పూన్ తోటి ఒక స్పూన్ వేసి మళ్ళీ హాఫ్ వేయండి. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చేపల కూర తింటారండి. అలాగే మనం 3 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, వాటిని పేస్ట్ చేసి వేసుకోవాలండి. ఉల్లిపాయలని మాత్రమే పేస్ట్ చేసి వేసుకోవాలండి, ఇంక ఏమీ వేయక్కర్లేదండి. తర్వాత మనం 3 స్పూన్ల మిగిలిన కారం వేసేసి కలుపుకోవాలండి. మొత్తం 8 స్పూన్ల కారం పడుతుందండి, కేజీ ముక్కలండి. అవంతా కలుపుకొని నీట్గా చేప ముక్కలకి అన్నిటికీ పట్టించి, అంటే ఏమీ మ్యారినేట్ చేయక్కర్లేదండి, కలిపేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి. ఈ చేప చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ తినగలిగిన చేప అండి. చూసారు కదండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మనం గిన్నె పెట్టుకుందామండి. వెడల్పాటి మందం ఉన్న వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే అడుగంటకూడదండి. అలాగే వెడల్పుగా ఉంటే చేప ముక్క విరగదండి, అంటే చెదురవదనమాట. చూసారా, 300 ml ఆయిల్ వేసుకుందామండి. చేపల కూరకి ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే చేప ముక్క పాడవదండి, అంటే చిన్న చిన్న ముక్కలుగా చెదురవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి, 300 ml ఆయిల్ వేసిన తర్వాత హీట్ ఎక్కాలండి. హై ఫ్లేమ్లో ఉండాలండి. హీట్ ఎక్కిన తర్వాత మనం 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, ఘాట్లు పెట్టి అది వేసుకుందామండి. 8 పచ్చిమిరపకాయలని వేసేసుకొని వేపుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత మనం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని మంచిగా ఒకదాని మీద ఒకటి పడకుండా జాగ్రత్తగా వేసుకొని కూర వండుకోవాలండి. ఈ చేప చాలా స్మూత్గా డీల్ చేయాలండి ఈ చేపని. ఎందుకంటే ఇది సముద్రపు చేప అండి. ఇది మన దగ్గరికి వచ్చేటప్పటికి ఐస్ బాక్సులు పెట్టి తీసుకొస్తారండి. అంత లోపలికి కొంచెం అంటే స్మూత్గా ఉంటుంది. చాలా ఈజీగా, అంటే తినడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. చేప మళ్ళీ సముద్రంలో దొరికి ఒక 2-3 డేస్‌లో తీసుకొచ్చేటప్పటికి పాడవుతది కదండీ! అందుకే జాగ్రత్తగా డీల్ చేసుకోవాలండి. అందుకు ఈ చేపని స్మూత్‌గా ఎక్కువగా కదిపేయకూడదండి, చెదురైపోతదండి ముక్కంతా. ఇలా వేసేసుకోనండి, మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపింది కదండీ! ఇదంతా వేసేసుకోవాలండి. వేగనివ్వాలండి, కొంచెం సేపు వేగనివ్వాలండి. హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో ఉంటే ఉల్లిపాయ స్మెల్ రాదండి. ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది, స్మెల్ రాదు. చూసారు కదండీ! ఇలా వేగిన తర్వాత ఒక్కసారి కదుపుకోవాలండి. అటు ఇటు కదుపుకోవాలి. చాలా వెయిట్ ఉందని కదపలేకపోయానండి. ఒక్కసారి మనం గరిటెతోటి మెల్లగా ముక్కల్ని పక్కకి కదుపుకుందామండి. కదుపుకొని అప్పుడు కొంచెం సేపు వేగిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ వాటర్ పడతదండి. ఆ హాఫ్ లీటర్ వాటర్‌ని మనం కారం అదే చేప ముక్కలన్నీ కలిపిన గిన్నెలో వేసేసుకొని దీంట్లో వేసేద్దామండి. ఈ చేప ఇగురికి పనిచేస్తదండి, ఫ్రైకి పనిచేస్తదండి. పులుసులు అవి పెట్టుకోవడానికి పని చేయదండి ఈ చేప. నీట్‌గా, అంటే చాలా స్మూత్‌గా ఉంటది చేప. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. నోట్లో పెడితే కరిగిపోతుందండి ఆ చేప, అంత బావుంటదనమాట. చూసారు కదండీ, హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలండి. అంటే ఇది
అప్పుడప్పుడు మనం మూత పెట్టేసేసి ఉడుకుతున్నప్పుడు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ హై ఫ్లేమ్‌లో అండి మీడియం, తర్వాత దగ్గరికి వస్తున్న కొద్దీ సిమ్‌లో పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. సిమ్‌లో పెట్టుకొని మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత కూర అయిపోయినట్టేనండి. చాలా ఈజీ అండి. ఈ చేపని మనం అంటే పిల్లలకి అందరూ చేప ముక్కలు పెట్టాలి, చేప తినాలి అంటారు కాబట్టి వాళ్ళకైతే ఈ చేప చాలా చాలా బావుంటదండి తినడానికి. అస్సలు ముల్లులుండవండి. ఒక మిడిల్ ముల్లు తప్ప, ఆ మిడిల్ ముల్లు కూడా మనం నమిలేయొచ్చండి. అంత బావుంటదనమాట. కానీ ఈ చేపను మాత్రం జాగ్రత్తగా వండుకోవాలండి. కూర చాలా చాలా టేస్టీగా ఉంటదండి. మీ పిల్లలకి చేపలు పెట్టాలనుకుంటే మంత్లీ ఒక్కసారి దీన్ని ట్రై చేయొచ్చండి. కొంచెం కాస్ట్‌లీ చేప. చూడండి కూర దాదాపుగా అయిపోతదండి. అలా చూసుకుంటూ ఉండాలండి. చూసుకోకపోతే మాడిపోతదండి. మాడిపోతే స్మెల్ బాగోదండి. చూసారా దగ్గర పడిపోయింది. ఈ చేప ఇంక అంతేనండి. చూసారా ముక్కెలా ఉందో? వాళ్ళు చేపలు కట్ చేసే వాళ్ళ దగ్గర కట్ చేయడం వల్ల ఆళ్ళు చాలా సన్నగా కట్ చేశారండి. మన దగ్గరైతే కొంచెం మందంగా కట్ చేస్తే ముక్క చాలా బావుంటదండి. అంత మరీ పలచగా ఉండదండి. చూసారు కదండీ! మా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. అయిపోయిందండి కూర. ఆఫ్ చేసేసాను. చాలా బావుంటదండి. ఒక్కసారి ట్రై చేయండి.